నమస్కారం. సిటీ కేబుల్ సిపిసి న్యూస్కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. సోషల్ మీడియా వేదికగా తనపై చేస్తున్న దుష్ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. తాను అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నట్టు పెట్టిన పోస్టులపై ప్రొద్దుటూరు ఎమ్మెల్యే వరదరాజురెడ్డి మండిపాటు. రక్తదానం ప్రాధాన్యతను గుర్తించి ఆరోగ్యవంతులైన ప్రతి ఒక్కరూ రక్తదానం చేసేందుకు ముందుకు రావాలి. టీడీపీ తొగట వీరక్షత్రియ సాధికార సమితి రాష్ట్ర అధ్యక్షులు మడక చక్రధర్ పిలుపు. మున్సిపల్ కార్మికుల పట్ల పాలకులు నిర్లక్ష్యాన్ని వీడి వారికి సంక్షేమ పథకాలు అమలు చేసేలా చర్యలు చేపట్టాలి. ధర్నా కార్యక్రమంలో సిఐటియు నగర అధ్యక్షుడు సుంకర రవి డిమాండ్. తాను అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారంటూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నానని ప్రొద్దుటూరు ఎమ్మెల్యే నంద్యాల వరదరాజురెడ్డి మండిపడ్డారు. ఈ మేరకు తన గురించి చేస్తున్న దుష్ప్రచారంపై ఎమ్మెల్యే స్పందించారు. తన పట్ల ఆరోపణలు చేయడం సరికాదని వాటిని నిరూపించాలని సవాల్ విసిరారు. నియోజకవర్గంలో తనకెంతో మంచి పేరుందని, అలాంటిది తన పట్ల నిరాధార ఆరోపణలు చేయడం దారుణమన్నారు. తాను కానీ తన కుటుంబ సభ్యులు కానీ ఎక్కడా ఒక్క రూపాయి అవినీతి కూడా పాల్పడలేదని వరద స్పష్టం చేశారు. 40 ఏళ్లుగా ప్రొద్దుటూరు ప్రజలు తనేంటో తన వ్యక్తిత్వం ఏంటో చూస్తున్నారన్నారు. సోషల్ మీడియాలో తనపై తప్పుడు ప్రచారం చేసినంత మాత్రాన తన వెంట్రుక కూడా పీకలేరంటూ ఘాటుగా స్పందించారు. ఎమ్మెల్యే వరదరాజురెడ్డి అవినీతికి పాల్పడినట్లు 2000 మంది ప్రదర్శన పెట్టి నిరూపిస్తారా అంటూ వైసీపీ నేతలను ఆయన ప్రశ్నించారు. ఎవరి గురించైనా ప్రచారం చేసేటప్పుడు వాస్తవాలను తెలుసుకోవాలని హితవు పలికారు. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఏర్పడి సుమారు సంవత్సర కాలం దాటిపోయింది. సంవత్సర కాలము 2 రోజుల కిందటనే దాటిపోయిన సందర్భంగా ఏవైతే ఎన్నికల్లో 2024 ఎన్నికల్లో చెప్పిన మేరకు సూపర్ 6 వాగ్దానాలలో నెరవేరుస్తా రావడం జరుగుతూ ఉంది. కాబట్టి ఎవరో కొంతమంది ప్రతిపక్షాలందరూ ఇవన్నీ ఎగ్గొట్టేదానికి చెప్పినాడు, ఎగ్గొట్ట చెప్తాడు, చేస్తా వస్తాడా మీకు కనపడతాడా? మీ ఖాతాలలో కూడా పడింది కదా. వైఎస్ఆర్సీపీకి సంబంధించిన కొన్ని వేలు లక్షల మంది ఖాతాలలో కూడా పడింది. సిలిండర్ అందరు తీసుకుంటున్నారు, పెన్షన్ అందరు తీసుకుంటున్నారు, నిన్ననే తల్లికి వందనం పడింది. ప్రతి ఒక్కటి నెరవేరుస్తా రావడం జరుగుతూనే ఉంది. ఎక్కడో ఊరికే ప్రచారం కోసము వాళ్ళు ఏదో ఇది చేయలేదు అది చేయలేదని ఊరికే మా పార్టీ మీద కూటమి ప్రభుత్వం మీద వాళ్ళు దుర్మార్గమైన మాటలు మాట్లాడుతున్నారు తప్ప చేయకుండా పోయింది ఏంది. ఇక మళ్ళీ ఆగస్టులో బస్సు ఇస్తున్నాం. ప్రతి ఒక్కటి చెప్పింది నెరవేర్చే బాధ్యత చాలా ఎవ్వరూ ఎక్కడ భారతదేశంలో లేని విధానంగా చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మాట నేర్చుకునే దాంట్లో మొట్టమొదటి వ్యక్తి భారతదేశంలో. అటువంటి చంద్రబాబు నాయుడు గారిని కూటమి ప్రభుత్వాన్ని ఇది చేయలేదు అది చేయలేదని ఊరికే మీరు మాట్లాడుకొని ఊరికే జొల్లుకుంటాలన్నీ మాట్లాడుకుంటున్నారు తప్పక చేయకుండా పోయింది ఏది. చేయకుండా చెప్పకుండా చేసినట్టు ఎన్ని. కానీ ఏదో ఒక ప్రతిపక్షం మీద వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ వారికి సంబంధించిన పార్టీకి సంబంధించిన వాళ్ళు కానీ మాజీ మంత్రులు కానీ మాజీ ఎమ్మెల్యేలు కానీ ఏదో ఒక అబద్ధాలు నిరంతరం చెప్తూ ఉండి ఏదో ఒక అబద్ధాన్ని ఒక 10 సార్లు చెప్తే నిజమవుతుందనే ఒక ఆలోచనతో ఒక అబద్ధాన్ని చెప్పిందే చెప్తున్నారు తప్పక చేయకుండా పోయింది ఏది. కాబట్టి మీరు ఏదో ఊరికే ఏదో ప్రభుత్వం మీద నిరంతరము విమర్శలు చేసే ఒక పని పెట్టుకున్నారు తప్పక అన్ని 100కి 1000 పాళ్ళు అన్నీ కూడా 100కి 100 పాళ్ళు చెప్పిన వాగ్దానాలని తప్పక నెరవేరుస్తుంది ఈ ప్రభుత్వం. నీ ప్రభుత్వం ఏం చేసినావు? ఎన్నిసార్లు నువ్వు స్టీల్ ప్లాంట్కి ఫౌండేషన్ వేసినావు? ఎన్ని చెప్పినట్టు నువ్వు ఎగ్గొట్టినావు? నువ్వు మీకంటే కొన్ని 100 రెట్లు అత్యధికమైన మెరుగైన ప్రభుత్వాన్ని మా ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మా ప్రభుత్వము కూటమి ప్రభుత్వము ఇస్తుంది. నువ్వు ఏదో దోచుకునే దానికోసం లక్షల కోట్ల దోచుకునే దాని నీ ప్రయత్నం తప్పక మెరుగైన ఈ ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి కోసము సంక్షేమము అభివృద్ధిని నువ్వు చేస్తామని ముఖ్యమంత్రి కావాలని అనుకోవడం లేదు. నీ యొక్క డబ్బు దోపిడీ చేసేదానికోసం నువ్వు ముఖ్యమంత్రి కావాలనుకుంటున్నా కానీ ప్రజల్లో తిరిగినావా? ఎవరితోనో పోయి మాట్లాడినావా? ప్రజల దగ్గరికి వచ్చినావా? కాబట్టి ఈ కూటమి ప్రభుత్వం అనేది అత్యంత విశ్వసనీయంగా ప్రజలు నమ్మినారు. 175 సీట్లకు గాను 154 సీట్లు ఇచ్చినారు. మరి ఇంతకంటే నీకేం కావాలగా? ఘోరమైన తిరస్కరణ జరిగింది నీ మీద. ఈ 4 సంవత్సరాల టైంలో నీటిపారుదల ప్రాజెక్టులన్నీ పూర్తి చేస్తాం.
ఇప్పటికే ముఖ్యమంత్రి గారు చెప్పినారు, పోలవరం నుంచి బనకచెర్ల వరకు మేము చేయగలుగుతామని. దానికోసం కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడడం జరుగుతూ. పోలవరానికి నిరంతరము సమీక్ష చేస్తూనే ఉన్నారు. కాబట్టి అన్ని అభివృద్ధి కార్యక్రమాలకు చెప్పినేటి ఒక 5-6 తప్పితే చెప్పనేటి ఏ 10ల సంఖ్యలో ఉంటాయి. అటువంటి సంక్షేమాన్ని అభివృద్ధిని అందించే ముఖ్యమంత్రి గారిని మీరు నిరంతరము ఏవో పోస్టులు పెట్టడము, ఆయన్ను కించపరిచి మాట్లాడము. ఇప్పుడు ఈసారి ఇది లేదన్నారు. ఎన్ని వేల కోట్ల రూపాయలు ఇచ్చినారు. సీఎం రిలీఫ్ ఎంత ఇస్తున్నారు? మీ ప్రభుత్వంలో సీఎం రిలీఫ్ తినేసిన దుర్మార్గులు మీరు. పేదవానికి జబ్బు చేసుకునే వానికి ఏదో వాడిని ఖర్చు పెట్టుకునే డబ్బు ప్రభుత్వం ఇచ్చే ఆనవాయితీగా వస్తుంటే ఆ డబ్బును మీరు తినేసినారు. గతంలో పైడిపాలెంలో భూములు దొంగ రిజిస్టర్లు చేయించినారు. మీరేంది మాట్లాడేది? కాబట్టి దయచేసి మా ప్రభుత్వాన్ని గురించి మీరు మాట్లాడే హక్కు, నైతిక హక్కు మీకు లేదు. ప్రతివరో ఒక సోషల్ మీడియాలో పెట్టినారు నా పేరు మీద, ఏమని నేనేదో మట్కా నడిపిస్తానను, గుట్కా నడిపిస్తానను, నేనేదో వాళ్ళని ఆడుకోమని చెప్పినానని. నీకు దబ్బు, సిగ్గు, లజ్జ ఉంటే ఒక్కటి రుజువు చేయి, రుజువు చేయరా. క్రికెట్ మట్కా బెట్టింగులు ఆడేవాళ్ళు, పంచాయతీలు చేసి డబ్బులు తీసుకునేవాళ్ళు, బ్రాందీలో నీళ్లు కలిపే వాళ్ళందరూ కలిపి పెట్టిస్తారా మీరు? ఒక ఎంట్రుక కూడా మీకు లేరు. మీరు ఎన్ని చేసినా కూడా నా మీద ఒక్క ఆరోపణ మీరు ఇది రుజువు చేయగలిగితే నేను వెంటనే రాజకీయాల నుంచి తప్పుకుంటా, ఇంట్లో కూర్చుంటా, పొద్దుటూరు కూడా రాను. సిగ్గు లజ్జ లేకుండా మీరు పెట్టిస్తుంటారు. ఏమవుతుంది నేను చెప్తాను కదా, మీ వెంట్రుక కూడా బిక్కలేదు నన్ను. మీరు అన్ని అసత్యారోపణలు, పొద్దుటూరు ప్రజలు నన్ను 40 సంవత్సరాల నుంచి చూస్తున్నారు. 40 సంవత్సరాలు నేనేంటో, నా రాజకీయ జీవితం ఏమిటో నాకు చూస్తున్నారు. నేను కానీ నా కుటుంబ సభ్యులు కానీ ఎక్కడైనా ఒక ఇంచి భూమి కానీ ₹1 డబ్బు తీసుకున్నట్టు ఆరోపణలు చేయండి, రుజువు చేయండి. సిగ్గు లజ్జ లేకుండా మీరేదో సోషల్ మీడియాలో పెట్టినంత మాత్రం ఏమవుతుంది అనుకుంటారు? నా క్యారెక్టర్ ఏమో ప్రొద్దుటూరు ప్రజలకు తెలుసు. మీరు చెప్పినంత మాత్రం వినేవాడు ఎవరు లేరు. మీ పార్టీలో వాళ్ళు కూడా మీరు చెప్పే మాటలు నమ్మరు. మీ పార్టీలో నాకు చాలామంది కావాల్సిన వాళ్ళు ఉన్నారు. పార్టీ రీత్యా పక్క పోయి ఉండొచ్చు, కానీ చాలామంది కావాల్సిన వాళ్ళు ఉన్నారు. కొంతమంది చెప్పించాను. నేనేదో ఒక ప్రదర్శన పెడతాను చూడు, ఒక 2,000 మందితో నువ్వేమన్నా నేను డబ్బులు తీసుకున్నట్టుగా ఏమన్నా ప్రదర్శన పెట్టి నువ్వు రుజువు చేయి. బ్రాందీలో నీళ్లు కలిపి అమ్మేవాళ్ళు వీళ్ళందరూ మట్కా, క్రిక్కా, గుట్కా, బెట్టింగ్ అన్నీ యొక్క దొంగ. ఎప్పుడైతే ఆర్థిక నేరగాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ పెట్టే సోషల్ మీడియాలు పెడుతున్నారు. ఏవి ఒక ఎంట్రుక కూడా పీకలేరు. గుర్తుపెట్టుకోండి, నా పరిస్థితి ప్రొద్దుటూరు ప్రజలకు తెలుసు. నా ఆస్తి, నా నిజాయితీ నాకు ఆస్తి. నాకు ఆస్తులు లేవు, నా నిజాయితీ ఆస్తి. ప్రొద్దుటూరు ప్రజలు నాకు ఒక ఆస్తి ఇచ్చినారు. నిజాయితీ అనేది నన్ను అభిమానించే ఒక ఆస్తి నాకు ఇచ్చినారు ప్రొద్దుటూరు ప్రజలు. అంతేగాని మీలాంటి విధవులు, చేతగాని వాళ్ళు, దొంగతనంగా బడంది, మట్కా, ఇసుక ట్రాక్లు, బెట్టింగులు, పంచాయతీలు చేసేవాళ్ళు, ఏదో అధికారుల మీద పోయి పెన్షన్లు పెట్టి డబ్బులు తీసుకునేవాళ్ళు మీరు ఎవరు ఎక్కడ కూడా మిగలేదు. కడప నగర పరిధిలో ఖాళీ స్థలాలు కలిగి ఇళ్లు నిర్మించుకోవాలనుకునే వారి కోసం రుణ సదుపాయాలు కల్పిస్తున్నట్లు టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసులరెడ్డి, కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డిలు తెలిపారు. 1.5 సెంటు స్థలం కలిగి ఇంటిని నిర్మించుకోవాలనుకునే వారికి సబ్సిడీపై హౌసింగ్ రుణాలు ఇస్తున్నట్లు ఈ సందర్భంగా తెలిపారు. ఓసీలకు 2.5 లక్షలు, బీసీ ఎస్సీలకు 3 లక్షలు, ఎస్టీలకు 3,25,000 వరకు రుణం మంజూరవుతుందన్నారు. ఇందుకు సంబంధించి కలెక్టరేట్లోని హౌసింగ్ కార్యాలయం, స్థానిక సచివాలయాలలో దరఖాస్తు చేసుకోవాలని వారు కోరారు. మీరు వాళ్ళు లేరని చెప్పొద్దు. उधर पानी आता नहीं है और दीवार बंदा लो मैडम। वो भी छोड़ा दे के जरा हाथी से दीवार की कोशिश करो. कांट्रैक्ट ఎత్తియాలి కదా వాళ్ళు.
పబ్లిక్ హెల్త్ వాళ్ళు తీసారనుకోండి, వాళ్ళతో చెప్పి అంటే ఎవరితో కోఆర్డినేట్ చేసుకోకుండా పైప్ లైన్ కట్టి ఇంజనీరింగ్ టౌన్ ప్లానింగ్ చూస్తారు. అదే మీరు ఏం చేస్తారంటే ఒకరి మీద ఒకరు పెట్టుకుంటారు. అదే పెట్టి అసలు పైప్ లైన్ తీసినప్పుడు ఆ కాంట్రాక్టర్ తీయాలి కదా. మొత్తం తెలుసు, నేను చెప్పేది ఈ డెబ్రీస్ క్లీనింగ్ ఆ కాంట్రాక్టర్ చేయాలి. మళ్ళీ అది తీసుకొచ్చి సచివాలయం మీద పెట్టి వాళ్ళ కాస్ట్తో తీసేది ఎందుకు? అది లీగల్ ఎవరు చేశారో. రెండోది ఎట్టేయమనేది ప్లానింగ్ వాళ్ళకి వాళ్ళు అసిస్టెన్స్ ఇస్తారు, ఇంకెక్కడ ఉన్నాయి ఇంకేం చేయాలన్నది. అది మన ఈ రోజు వచ్చి ముప్పై ఇండ్లకి మిగతా అంతా నీళ్ళు వస్తున్నాయి. నేనేమన్నా నీ 30 ఇండ్లకి కంపల్సరీ వీళ్ళకి రావట్లేదు కాబట్టి ప్రతి ఒక్క రోజు ట్యాంకర్ పంపేయండి అంటున్నాను. కేసుకు మేము 125 మీటర్స్ పైప్ లైన్ రీసెంట్గా వేసాం మేడం. ఇంకా హౌసింగ్ కనెక్షన్ మేడం, అది వెళ్ళి రాసిరండి మీ డోర్ నెంబర్లు పెట్టి. అక్కడ ఎందుకు రావట్లేదో ఒకటి మనము చేస్తాం, దానికి సొల్యూషన్. చిల్లు రాకపోయింది అనుకోండి, ట్యాంకర్లు మస్ట్ వాళ్ళకి. తీసుకుపోయి ఆయన ప్లాట్ రోడ్డు తెలియట్లా కంప్యూటర్ కొట్టకపోతే ఈ పాటికి రిజిస్టర్ చేసిందలే. మీరు ఎట్లా చేద్దాం అనుకుంటున్నారు? అంటే మీరు అక్కడి నుంచి రావాలి, రైల్వే లైన్ నుంచి వచ్చేసి ఇక్కడికి వచ్చినాక ఈ నీళ్లు ఫర్దర్ మళ్ళీ బకిరిపల్లి చేసుకోవడానికి మనం ఏం ఆలోచన చేసుకోవాలి. ఇప్పుడు వర్షాలు వస్తున్నాయి, వచ్చినప్పుడల్లా మనకు ఫోన్లు వస్తాయి. నిద్రపోనీ ఏంటి వెళ్ళారయ్యా, మీరు ఎవ్వరు ఫోన్లు ఎత్తట్లా. నేను ఒక్కదాన్ని నాకేళ్ళి దొరికిన. ఇప్పుడు దానికి కనెక్టివిటీ నుంచి మన పరిధనగర్ వరకు, పరిధనగర్లో 6 ఉంది సార్. అక్కడ నుంచి గ్యాప్ దాకా మన 4 కిలోమీటర్లు లైనింగ్ వేస్తే సరిపోతుంది. కొత్త ట్రైన్ ఏమి చేయాల్సిన అవసరం లేదు. ట్రైనింగ్ వేసి సైడ్ వాల్ ట్రైనింగ్. అదే నేను ఎస్టిమేట్ అది కూడా వేయమన్నాను కదా, ఒకసారి వేయండి దాన్ని కూడా. దీన్ని వేయండి, ఇమీడియట్గా రేపు పెట్టేద్దాం క్లీనింగ్కి. ట్రైన్ అన్నది లైనింగ్ వేయడానికి దానికి ఎంతో కాస్ట్ చూస్తుంది, దాన్ని బట్టి అది కాస్ట్ చూసిన తర్వాత మీకు చేస్తుంది. రిమూవల్ మాత్రం మనం చేసేయచ్చు. చేయండి. ఇప్పుడు టెంపరీగా అయితే మాత్రం అది ఖర్చాగైనా మనము క్లియర్ ఆఫ్ చేసేసి వైడింగ్ చేసేసుకుంటే అది చేసేది, అది ఇమీడియట్గా చేస్తాం. విద్యార్థులకు అత్యున్నతమైన బోధన అందించాలన్న ఉద్దేశంతో ప్రముఖ ఎడిఫై పాఠశాల బ్రాంచ్ను ప్రారంభించడాన్ని స్వాగతిస్తున్నామని రాష్ట్ర మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి తెలిపారు. జిల్లాలోని కమలాపురం నియోజకవర్గం చింతకొమ్మదిన్న మండలం బుగ్గులేటిపల్ల వద్ద ఏర్పాటు చేసిన ఎడిఫై పాఠశాలను మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగు రాష్ట్రాలలో 39 ఎడిఫై పాఠశాల బ్రాంచ్ను ఇక్కడ ఏర్పాటు చేశారన్నారు. అత్యాధునిక వసతులు, సౌకర్యాలతో కూడిన ఎడిఫై పాఠశాల ఇక్కడి విద్యార్థులకు అన్ని విధాలా ఉపయోగకరంగా ఉంటుందన్నారు. విద్యార్థులు ఉత్తమ విద్యాబోధన కోసం సుదూర ప్రాంతాలకు వెళ్లకుండా ఈ పాఠశాల అందిస్తున్న సేవలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. భవిష్యత్తులో ఎడిఫై పాఠశాల బ్రాంచ్లు జిల్లాలోని అన్ని నియోజకవర్గాలలో ఏర్పాటు కాగలవని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. అనంతరం మాజీ ఎమ్మెల్సీ పుత్తా నరసింహారెడ్డి ఈ పాఠశాలను ప్రారంభించడం అభినందనీయమన్నారు. ఈ విద్యా సంస్థకు జిల్లాలో మంచి పేరు వస్తుందన్న ఆశాభావాన్ని ఈ సందర్భంగా వ్యక్తం చేశారు. అనంతరం పాఠశాల ప్రతినిధులు ఎడిఫై విద్యా సంస్థల ప్రత్యేకతలను వివరించారు. ఈ కార్యక్రమంలో పలువురు నగర ప్రముఖులు, విద్యావేత్తలు, స్థానిక ప్రజలు, ఇంకా విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు. Please give it.
కడప నియోజకవర్గ మన కమలాపురం నియోజకవర్గంలో ఇఫ్ఐ స్కూల్ ప్రారంభోత్సవానికి రావడం జరిగింది. అదేవిధంగా నా యొక్క పెద్దలు నరసింహారెడ్డి గారు మేము ఆ యజమాన్యం పిలుపు మేరకు ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడ వచ్చినప్పుడు స్వాగతం పలికినటువంటి మీడియా మిత్రులకు అదేవిధంగా ఇఫ్ఐ యజమాన్యానికి వారికి అందరికీ కూడా ముందుగా అభినందనలు శుభాభినందనలు తెలియజేస్తూ ఉన్నాము. విద్యకు ఎంతో ప్రాధాన్యత ఇస్తున్నటువంటి రాష్ట్రంలో ఇదే విధంగా ఈరోజు ఇఫ్ఐ స్కూల్ వారు ఇప్పటికే రాష్ట్రంలో తెలంగాణ ఆంధ్రాలో కలిపి 39 బ్రాంచెస్ ఉన్నాయని చెప్పడం జరిగింది. అటువంటిది ఈ యొక్క నియోజకవర్గంలో ఇంత భారీగా కట్టినటువంటి వారు పిల్లలకు చదువులు తెలియాలి, ఎక్కడో పక్క రాష్ట్రాలకు పక్క జిల్లాలకు పోతున్నప్పుడు స్థానికంగా ఉండి పిల్లలకి అక్కడ ఏ విధంగా చదువులు ఉన్నాయో అవన్నీ కూడా ఇక్కడ కూడా లభ్యమవుతే వాళ్ళ ఖర్చులు కూడా బాగా తగ్గిపోతాయి. అటువంటిది ఇప్పుడు అత్యాధునికమైనటువంటి సదుపాయాలలో ఈరోజు ఈ యొక్క బిల్డింగ్ కూడా నిర్మించడం జరిగింది. అదేవిధంగా వాళ్ళ ఇఫ్ఐ స్కూల్ కూడా ఒక స్టాండర్డ్స్ కూడా ఉన్నాయి, మంచి పేరు ప్రతిష్టలు కూడా ఉన్నాయి ఆ స్కూలుకు. అటువంటిది వచ్చినప్పుడు ఇది ఇంకా అభివృద్ధి చెందాలని, ఇంకా ఇలాంటి స్కూలులు ప్రతి నియోజకవర్గంలో రావాలని, చాలామందికి కూడా ఎక్కడికక్కడ అన్ని వసతులతో కూడి విద్యా ప్రణామాలతో కలిపినటువంటి రావాలని కూడా కోరుకుంటూ ఈ ఓపెనింగ్ పిలిచినప్పుడు వారికి అదేవిధంగా ఈ యొక్క స్కూల్ సక్సెస్ఫుల్ కావాలని ఇంకా విస్తరించాలని చెప్పి కూడా కోరుకుంటా ఉన్నాను. థ్యాంక్ యూ. ఈరోజు మన కడపలో ఎడిఫై స్కూలు ఓపెనింగ్ చేసినారు. చాలా సంతోషం. అందరూ స్కూళ్ళకు ముందు బాడిగలకు తీసుకొని మళ్ళీ నడుస్తాయో లేదో అనే దాంట్లో కాన్సెప్ట్లో ఉంటున్నారు. ఈ స్కూల్ వాళ్ళు అట్లా లేకుండా మంచిగా చేస్తామని ఒక నమ్మకంతో చేయగలము, ముందుకు పోగలము నమ్మకంతో ఈరోజు మంచి బిల్డింగ్ కట్టారు. ఇంత మంచి బిల్డింగ్ మన కడప జిల్లాలో స్కూళ్ళకు లేదు కాబట్టి వాళ్ళకు చాలా సంతోషం. వాళ్ళు మంచిగా ఇప్పుడే చెప్పినారు మా మంత్రి గారు 39 బ్రాంచులు ఉన్నాయని. 39 బ్రాంచుల్లో మన కడపది కూడా ఒకటి కాబట్టి నెక్స్ట్ కూడా ప్రతి నియోజకవర్గానికి కూడా ఒకటి ఏర్పాటు చేస్తే బాగుంటుందని మా ఆలోచన. దీన్ని ముందుకు తీసుకుపోతారని, దీనికి చాలా మంచి పేరు వస్తుందని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాం. మా ఆహ్వానాన్ని మన్నించి ఇక మా ఎడిఫై స్కూల్ కడప క్యాంపస్కి వచ్చినందుకు చాలా ధన్యవాదాలు. మన రాయలసీమ జిల్లాలోనే మన రాయలసీమ 4 జిల్లాల్లోనే ఇంత పెద్ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ తీసుకురావడం కడపకి ఇది మొట్టమొదటిసారి. మనం తీసుకున్న ఉమ్మడి చిత్తూరు జిల్లా కానీ, ఉమ్మడి కడప జిల్లా కానీ, ఉమ్మడి అనంతపురం జిల్లా కానీ, ఉమ్మడి నెల్లూరు జిల్లా కానీ ఇంత భారీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఇంక్లూడింగ్ స్పోర్ట్స్ మన ఏదైతే మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అంటున్నారో వికసిత్ భారత్ గురించి, అట్లాగే మన చీఫ్ మినిస్టర్ నారా చంద్రబాబు నాయుడు ఏదైతే మాట్లాడుతున్నారో 2047 వికసిత్ ఆంధ్ర గురించి, ఆ అడుగుజాడల్లో వికసిత్ భారత్ని, వికసిత్ ఆంధ్రాని 2047 విజన్గా తీసుకొని ఈ బిల్డింగ్ నిర్మాణించడం జరిగింది. ఇక్కడున్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, ఇక్కడున్న ఫ్యాకల్టీ కానీ మనకు ఆల్మోస్ట్ పాన్ ఇండియా లెవెల్లో మనం ఇక్కడ ఫ్యాకల్టీని రిక్రూట్ చేశాము. అంటే మనకు మా నార్త్ ఈస్ట్ నుంచి ఉన్నారు, మిడిల్ ఆఫ్ ఇండియా నుంచి ఉన్నారు, రైట్ మహారాష్ట్ర, గుజరాత్, కేరళ, కర్ణాటక, తమిళనాడు, ఒరిస్సా, వెస్ట్ బెంగాల్ నుంచి మనం ఫ్యాకల్టీ తీసుకోవడం అయింది. ఎందుకంటే ఈ గ్లోబలైజేషన్ మనకు కావాలంటే మనకు పాన్ ఇండియా కల్చర్ మన స్కూల్లోకి తీసుకురావాలి. సో దానికోసం అని చెప్పి మనం ఫ్యాకల్టీని భారతదేశం నమూల నుంచి రిక్రూట్ చేసుకోబడింది. సో మీడియా మిత్రులందరికీ మా ఆహ్వానాన్ని మన్నించేందుకు మా వాగ్దేవి ట్రస్ట్ తరఫున మరియు మా ఎడిఫై స్కూల్ కడప తరఫున అందరికీ మా హృదయపూర్వక ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. రక్తదానం ప్రాణదానంతో సమానమని గుర్తిస్తూ ఆరోగ్యవంతులైన ప్రతి ఒక్కరూ రక్తదానం చేసేందుకు ముందుకు రావాలని టీడీపీ తొగట వీరక్షత్రియ సాధికార సమితి రాష్ట్ర అధ్యక్షుడు మడక చక్రధర్ పిలుపునిచ్చారు. ఈరోజు ప్రపంచ రక్తదాతల దినోత్సవాన్ని పురస్కరించుకొని బృహద బ్లడ్ బ్యాంక్లో హ్యాండ్స్ ఫర్ యూ స్వచ్ఛంద సంస్థ నిర్వాహకులు పట్టుపోగుల సుబ్బారావు ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన చక్రధర్ మాట్లాడుతూ వివిధ సందర్భాలలో రక్తాన్ని అందించేందుకు రక్తదానం చేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందన్నారు. ఇలాంటి గొప్ప కార్యక్రమంలో తాను పాల్గొనడం సంతోషకరమన్నారు. రక్తదాన సంస్థలు రక్తదానం చేయండి ప్రాణదాతలు కండి అనే నినాదం ప్రజల్లోకి తీసుకెళ్లడం చాలా శుభ పరిణామమన్నారు.
పట్టుపోగుల సుబ్బారావు 35వ మారు రక్తదానం చేయడాన్ని ప్రత్యేకంగా అభినందించారు. చిన్న వయసులోనే మంచి కార్యక్రమాలు చేస్తున్న సుబ్బారావును ప్రతి ఒక్కరూ స్ఫూర్తిగా తీసుకోవాలని ఈ సందర్భంగా సూచించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ జిల్లా బీసీసీఎల్ ఉపాధ్యక్షులు వేల్పల్లి సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు. అంటే రక్తపాత నిలయంగా చిత్రీకరిస్తున్నారు కాదు, రక్తదాతల జిల్లాగా చేయాలనే లక్ష్యంతోనే మేము సంస్థ తరపున మేము తెలియజేస్తున్నాము. ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి యువతీ యువకులు ప్రతి ఒక్కరూ రక్తదానం చేశారు. దాదాపు మేము సాయంత్రం వరకు ఈ రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో ఒక 30 మంది వరకు రక్తదానం చేస్తున్నారు. అలాగే కడప జిల్లా సమీపంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ ఎవరికైనా రక్తం అవసరం వచ్చినా, రక్తం కావాలనుకున్నా, ఇవ్వాలనుకున్నా మా సంస్థను సంప్రదించండి. మేము సాయశక్తిలో మేము అందుబాటులో ఉంటామని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ మరొకసారి రక్తదాతలకు ప్రపంచ రక్తదాత దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు ప్రపంచ రక్తదాన దినోత్సవాన్ని పురస్కరించుకుని బ్రోదా బ్లడ్ బ్యాంక్ లో హ్యాండ్ ఫర్ యూ స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపకులు పట్టుపోగుల సుబ్బారావు ఆధ్వర్యంలో ఈరోజు మెగా రక్తదాన శిబిరం ఇక్కడ నిర్వహించడం జరుగుతున్నది. ఈ మెగా రక్తదాన శిబిరంలో యువకులు, విద్యావంతులు, ఉపాధ్యాయులు అందరూ స్వచ్ఛందంగా పాల్గొంటున్నారు. ఇది ఆదర్శం. ఎందుకనంటే అన్ని విభాగాల్లో దొరికే విభాగం కాదు రక్తదాన విభాగం అనేది. ఇది ఆర్టిఫిషియల్ రక్తదానం దొరకదు. అందరూ ప్రతి ఒక్కరూ ఎటువంటి ఆలోచనలు లేకుండా స్వచ్ఛందంగా రక్తదానాన్ని ఇచ్చి ప్రాణదాతలు కావాల్సిందిగా ప్రతి ఒక్కరిని కోరుకుంటూ సుబ్బారావుకు మనస్ఫూర్తిగా మా అందరినీ పిలిచి ఇక్కడ ఈ అవగాహన శిబిరానికి మా అందరినీ పిలిపించి మాతో అందరికీ చెప్పించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ చెప్పుకుంటున్నాను. అరకొర వేతనాలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న మున్సిపల్ కార్మికుల పట్ల పాలకులు నిర్లక్ష్యాన్ని వీడి వారి సంక్షేమ పథకాలు అమలు చేసేలా తగిన చర్యలు చేపట్టాలని సిఐటియు నగర అధ్యక్షుడు సుంకర రవి డిమాండ్ చేశారు. విద్యార్థులకు అమలు చేస్తున్న తల్లికి వందనం పట్ల మున్సిపల్ కార్మికుల పిల్లలకు అమలు చేయకపోవడంపై కార్మికులు పాత మున్సిపల్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా రవి మాట్లాడుతూ కార్మికులు ఏం అన్యాయం చేశారని ప్రభుత్వం పథకాలు ఇవ్వడం లేదో చెప్పాలన్నారు. ప్రభుత్వాలు ఏర్పడక ముందు కార్మికుల కోసం అది చేస్తాం ఇది చేస్తామంటూ హామీలు ఇవ్వడం తప్పితే అమలు పరిచిన దాఖలాలు లేవని ధ్వజమెత్తారు. తల్లికి వందనం పథకాన్ని మున్సిపల్ వర్కర్ల పిల్లలకు వర్తింపచేయడంతో పాటు ఇతర సంక్షేమ పథకాలను కూడా ఇవ్వాలని వారు కోరారు. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఈ విషయంపై ప్రత్యేక చొరవ చూపాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా కార్మికులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేసిన నినాదాలు, తమ డిమాండ్లపై సత్వర చర్యలు చేపట్టాలని కోరారు. ఈ కార్యక్రమంలో నగర సహాయ కార్యదర్శి ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. మున్సిపల్ కార్మిక సంక్షేమ పథకాలు వెంటనే సంక్షేమ పథకాలు అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం, సంక్షేమ పథకాలు అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం, సంక్షేమ పథకం అమలు చేయాలి. మున్సిపల్ కార్మిక సంక్షేమ పథకాలను 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 అమలు చేయాలి. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ అమ్మఒడి తల్లికి వందనం పడ్డం జరిగింది. ఈరోజు ఏ గవర్నమెంట్ వచ్చినా మున్సిపల్ కార్మికులకు మొండి చేసి చూపించే పరిస్థితిలో ఉంది. అయ్యా, ఇదే లోకేష్ గారు పాదయాత్రకు సంబంధించినప్పుడు మమ్మల్ని మున్సిపల్ కార్మికుల అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ కార్మికులకు అందరికీ 25,000 రూపాయలు ఉన్నా కానీ వర్తిస్తుందని చెప్పడం జరిగింది. ఈరోజు ఎంత దారుణం అంటే పారిశుద్ధ కార్మికులకు సఫాయ కార్మిక చట్టం ఈరోజు జీవో ప్రకారం మనకు జీవో ప్రకారం అన్ని పథకాలు వర్తిస్తాయని మన సెంట్రల్ గవర్నమెంట్ పథకమే ఈరోజు అమలు చేయమని చెప్పడం జరిగింది. ఈరోజు కూటమి ప్రభుత్వం మేమేం పాపం చేశాం మున్సిపల్ కార్మికులము, ఏ అన్యాయం చేశాం మున్సిపల్ కార్మికులము. ఈరోజు మేమంతా మున్సిపల్ కార్మికులు పారిశుద్ధ కార్మికులు సేవలు చేస్తూ ఉంటే ఈరోజు పనిచేస్తూ ఉంటే వాళ్ళకి ఏ గవర్నమెంట్ పథకాలు అమలు చేయకుండా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఎవరిచ్చింది. ఈరోజు తల్లికి వందనం ఆపేసినారు, రేపు రేషన్ కార్డు ఆపేస్తారేమో, రేపు అలాగే ఏమన్నా పింఛన్లు కానీ ఆపేసే రూపంలో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఎవరిస్తుందని మాకు ఆందోళన చెందుతుంది. అందుకే మీరు ఏం చేయకుండా మాకు ఇబ్బందిలే, పింఛన్ అమలు చేయకుండా ఇబ్బందిలే. మమ్మల్ని అందరినీ అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ కార్మికులందరినీ పర్మనెంట్ చేయి, మున్సిపల్ కార్మికులందరినీ పర్మనెంట్ చేయి. మేము 45,000 మంది ఉన్నాం,
మున్సిపల్ కార్మికులను పర్మనెంట్ చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అలాగే సంక్షేమ పథకాలు మాకు వర్తించాలని రాబోయే కాలంలో పెద్ద ఎత్తున పోరాటం చేస్తాం. అయ్యా లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు మీకు దండమెత్తి మీకు చేతులెక్కి ముక్కుతున్నాం. మాకు వెంటనే సంక్షేమ పథకాలు వర్తించాలి. మా కడుపు కొట్టద్దండి. మా పిల్లలకు చాలి జీతాలతో ఉండం. ఈరోజు ఇంజనీర్ సెక్షన్లో పనిచేసే వాళ్ళకు 13,500 రూపాయలు వస్తుంది. అలాగే శానిటేషన్లో పనిచేసే వాళ్ళకు వేతనాలు సరిపోవడం లేదు. ఆర్థికంగా బలపడాలనుకుంటే మేము స్కూళ్ళల్లో లక్షలాది రూపాయలు ఈరోజు ఫీజులు కట్టే పరిస్థితిలో ఉండరు. కాబట్టి మీరందరూ గుర్తుపెట్టుకొని మాకు సంక్షేమ పథకాలు వెంటనే అమలు చేయాలని, లేని పక్షంలో రాబోయే కాలంలో రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని సిఐటిగా డిమాండ్ చేస్తున్నాం. ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో భాగంగా తల్లికి వందనం పథకం పూర్తి స్థాయిలో అమలు చేసి పేద వర్గాల విద్యాభివృద్ధికి కృషి చేయాలని ఎస్ఎఫ్ఐ నాయకులు ప్రభుత్వాన్ని కోరారు. ఈరోజు కడప నగరంలోని కోటిరెడ్డి సర్కిల్ వద్ద ఎస్ఎఫ్ఐ కడప నగర కమిటీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో రాష్ట్రంలో కుటుంబం 1 నుంచి 12 వరకు చదువుతున్న ఎంతమంది విద్యార్థులుంటే అంతమందికి తల్లికి వందనం పథకం కింద 15,000 రూపాయలు ఇస్తామంటూ హామీ ఇవ్వడం జరిగిందన్నారు. 2025-26 సంవత్సరంకు సంబంధించి 15,000 ఇస్తామని తల్లుల అకౌంట్లోకి 13,000 రూపాయలు జమ చేసి 2,000 రూపాయలు స్కూలు కళాశాలల అభివృద్ధి పనుల కోసం అంటూ కేటాయించారన్నారు. ప్రైవేట్ కార్పొరేటర్ బళ్లలో చదువుతున్న విద్యార్థుల వద్ద వసూలు చేసే డబ్బును ఆ విద్యా సంస్థల అభివృద్ధికి ఉపయోగిస్తారా అని ప్రశ్నించారు. అలాగే అసంబద్ధ నిబంధనల పేరుతో విద్యార్థుల సంఖ్యను కుదింపు చేయడాన్ని ఖండిస్తున్నామన్నారు. ఏదైతే ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీకి అనుగుణంగా 15,000 రూపాయల చొప్పునివ్వాలని, లేని పక్షంలో జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు పాల్గొన్నారు. రవి ఎస్ఎఫ్ఐ జిల్లా ప్రధాన కార్యదర్శి. ఈరోజు భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ కడప జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు కోటిరెడ్డి సర్కిల్ వద్ద ధర్నా నిర్వహించడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఎన్నికల్లో భాగంగా తల్లి వందనం పేరుతో ఈరోజు 10,000 రూపాయలు ఇంటింటికి ఎంతమంది ఉంటే అంతమందికి తల్లి వందనంలో భాగంగా 10,000 రూపాయలు ఇస్తామని చెప్పడం జరిగింది. ఈరోజు ఆ యొక్క మాటను నిలబెట్టుకోవడం కూడా చికిత్స చెప్పేసి మేము ఎస్ఎఫ్గా అడుగుతున్నాం. ఈరోజు ప్రధానంగా చూస్తే 2024-2025 సంబంధించి ఎటువంటి పూర్తిగా వివరం చెందింది. అదేవిధంగా 2025-2026 సంబంధించి ఈరోజు 10,000 రూపాయలు 10,000 రూపాయలు ఇచ్చి ఈరోజు 2,000 రూపాయలు కాజేయడం చాలా దౌర్భాగ్యమైన పరిస్థితి కనిపిస్తూ ఉంది. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇప్పటికైనా కూడా ఏదైతే ఇచ్చిన బట్టి 2,000 రూపాయలు కూడా 15 రోజు అకౌంట్లో జమ చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా రాష్ట్రంలో విద్యారంగంలో సంబంధించి విద్యా వ్యవస్థ ఈరోజు విఫలం చెందిందని మేము స్పష్టంగా చెప్పబోతున్నాం. ఏదైతే ఉందో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రైవేట్ మరియు కార్పొరేట్ విద్యా సంస్థలు దోపిడీకి గురవుతున్నారు. కనీసం అది ఎన్నికల్లో వచ్చినటువంటి హామీల ప్రకారం ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కార్పొరేట్ విద్యా సంస్థలు అరిగేద్దామని చెప్పేసి చెప్పడం జరిగింది. కానీ ఈరోజు సంవత్సరంలో అవుతున్నా కానీ సంబరాలు తప్పకుండా కనీసం విద్యార్థుల సంవత్సరం పైన ఏమాత్రం చొరవ చూపకుండా ఈరోజు ప్రవర్తిస్తున్న దుర్మార్గమైన చర్య. దీన్ని మేము ఖండిస్తున్నాం. ఇప్పటికైనా కూడా ఏదైతే ఎన్నికల్లో భాగంగా ఇచ్చినటువంటి 10,000 రూపాయలు తల్లి వందనం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సోషల్ మీడియా వేదికగా తనపై చేస్తున్న దుష్ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. తాను అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నట్టు పెట్టిన పోస్టులపై ప్రొద్దుటూరు ఎమ్మెల్యే వరదరాజురెడ్డి మండిపాటు. రక్తదానం ప్రాధాన్యతను గుర్తించి ఆరోగ్యవంతులైన ప్రతి ఒక్కరూ రక్తదానం చేసేందుకు ముందుకు రావాలి. టీడీపీ తొగట వీరక్షత్రియ సాధికార సమితి రాష్ట్ర అధ్యక్షులు మడక చక్రధర్ పిలుపు. మున్సిపల్ కార్మికుల పట్ల పాలకులు నిర్లక్ష్యాన్ని వీడి వారికి సంక్షేమ పథకాలు అమలు చేసేలా చర్యలు చేపట్టాలి. ధర్నా కార్యక్రమంలో సిఐటియు నగర అధ్యక్షుడు సుంకర రవి డిమాండ్. సిటీ కేబుల్ సిపిసి న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.